హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రావుస్ ఐఏఎస్. సో మనం ఏదైతే సిరీస్ రన్ చేస్తున్నామో విజన్ 2047 డాక్యుమెంట్, దట్ ఈస్ వికసిత్ ఆంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ 2047కి సంబంధించి ఏవైతే సిరీస్ కంటిన్యూ చేస్తున్నామో ఇవాళ మనం 4th పార్ట్లో ఉన్నాం. సో ఈ సెషన్ని ముందుకు తీసుకెళ్లే ముందు ఆల్రెడీ మనం ఓవరాల్ బ్రీఫింగ్ ఆఫ్ వికసిత్ డాక్యుమెంట్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, అలాగే వాళ్ళ తాలూకు ఆబ్జెక్టివ్స్ అండ్ ఫోకస్ ఏరియాస్ 12 ఫోకస్ ఏరియాస్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ గురించి డిస్కస్ చేసాం. అండ్ సెకండరీ సెక్టార్లో భాగంగా నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అప్ చేసాం. అండ్ నౌ వీఆర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. సో హ్యూమన్ రిసోర్సెస్ గురించి మాట్లాడే ముందు ఆల్రెడీ డాక్యుమెంట్లో మెన్షన్ చేసినట్టు టోటల్ ఉన్న పాపులేషన్లో 40% పాపులేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అది కరెక్ట్గా బిలో 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉన్నారండి. సో ఈ వికసిత్ ఆంధ్ర తలక విజన్ ఏదైతే ఉందో 2047కి అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పీరియడ్, అంటే ఈ 25 ఇయర్స్ పీరియడ్లో వీళ్ళు మన లేబర్ ఫోర్స్ అవుతారు. బికాస్ లేబర్ ఫోర్స్ తలక ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో దట్ ఈస్ 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వరకు అండి. సో వీళ్ళు ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంకి మనకి ఏజ్ గ్రూప్లో ఉండడం వల్ల వీళ్ళ నుంచి ఎక్కువ రిసోర్సెస్ అనేది పొందగలుగుతాం. ఎక్కువ ఫోకస్ అనేది వీళ్ళ మీద పెట్టడం వల్ల ఎకనామికల్ గ్రోత్ అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో భాగంగా మనం దీన్ని ఫోకస్ చేయొచ్చు. సో ఇవాళ హ్యూమన్ రిసోర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్స్లో రీసెంట్గా వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 2020లో తీసుకొచ్చారో దానివల్ల చాలా చేంజెస్ జరిగాయండి. సో టోటల్గా ప్యాటర్న్ మార్చారు, స్టడీ ఎడ్యుకేషన్ సిలబస్ని మార్చారు, అలాగే స్ట్రీమింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని మార్చారు. ఓకే, అలాగే వొకేషనల్ లాంగ్వేజెస్ లేదా వొకేషనల్ లెర్నింగ్ లేదా స్కిల్ ట్రైనింగ్కి సంబంధించి ప్రమోట్ చేయడం జరిగింది, రీసెర్చ్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో ఈ భాగంగా చాలా చేంజెస్ జరిగాయి. సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఎలాంటి చేంజెస్ అనేవి చేయాలనుకుంటున్నారు విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ స్కూల్స్, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ స్నాప్ షాట్ ఒకసారి చూడండి ఓవరాల్గా ఎలా ఉంది అనేది. స్కూల్స్ వచ్చేసరికి 61,511 ఉన్నాయండి. ఓకే, టోటల్ స్కూల్స్. అందులో గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 44,407 ఉన్నాయండి. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 940, అలాగే ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసరికి 13,359 ఉన్నాయి. సో స్కూల్స్లో లెస్ దెన్ 10 మెంబర్స్ ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి 4,992 ఉన్నాయి. అలాగే లెస్ దెన్ 20 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్స్ వచ్చేసరికి 12,252 ఉన్నాయి. అంటే ఏంటి, మనం స్కూల్స్ని ప్రమోట్ చేయాలి, లైక్ లిటరసీని ప్రమోట్ చేయాలి, ఓకే, స్టూడెంట్స్ని స్కూల్స్ వైపు అట్రాక్ట్ చేయాలి అని మనం తీసుకొచ్చిన ఎన్ని పాలసీస్ ఉన్నా బట్ స్టిల్ ఇంకా డ్రాప్ అవుట్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఈ డ్రాప్ అవుట్స్ లెవెల్ని రెడ్యూస్ చేస్తూ స్కూల్ అప్బ్రింగింగ్లో హెల్ప్ చేయడానికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో దానిలోని చూస్తే ప్రైమరీకి వచ్చేసరికి 101.66 ఉంది, అప్పర్ ప్రైమరీ వచ్చేసరికి 97.62, సెకండరీకి వచ్చేసరికి 85.38 అండ్ హయ్యర్ సెకండరీకి వచ్చేసరికి 56.7%. అంటే టోటల్గా మనం ఏదైతే ఎన్రోల్మెంట్ రేషియోని రెడ్యూస్ అవ్వకుండా లేదా డ్రాప్ అవుట్స్ కలగకుండా చేయడానికి తీసుకొచ్చిన నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ అమ్మ ఒడి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అలాగే నేషనల్ వైడ్లో ఉన్న స్కీమ్స్, ఓకే, సర్వశిక్ష అభియాన్ కానీ, మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, ఓకే, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ పాలసీస్ కానీ, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి 6 to 14 ఇయర్స్ స్టూడెంట్స్కి అని చెప్పినా కూడా బట్ స్టిల్ ఇంకా అది ల్యాగ్ అవుతున్నాయి చాలా ఏరియాస్లో. టోటల్ లిటరసీ రేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని అండ్ ఇండియాలోని చాలా తక్కువ ఉందండి. ఇండియాలో అది 74% ఉండగా అందులో మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మెన్ అండ్ ఫీమేల్స్లో ఫీమేల్ పర్సంటేజ్ 58% మాత్రమే ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇల్లిటరేట్స్, కనీసం చదవడం రాయడం లేదా అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. అలాంటి దాన్నే మనం లిటరేట్ అంటాం. అంటే చదవడం రాయడం వచ్చిన వాళ్ళని మనం లిటరేట్స్ అంటాం, కనీసం అది కూడా రాలేని వాళ్ళని ఇల్లిటరేట్స్ అంటాం. అంటే ఇల్లిటరేట్స్ పర్సంటేజ్ అంత ఉంటే ఈ ఉన్న లిటరేట్స్లో ఎంతమంది ఎడ్యుకేషన్ని ఫుల్ ప్లెజ్డ్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మనమే క్వశ్చన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే టీచర్స్ వచ్చేసరికి టోటల్గా 1,78,778 మెంబర్స్ ఉన్నారండి. అండ్ గవర్నమెంట్ వేకెన్సీస్ ఇంకా ఉన్నాయి, అవి వచ్చేసరికి 22,776 ఉన్నాయి.
అందుకే మెగా డిఎస్సిగా టీచర్స్ని రిక్రూట్ చేసుకునే పద్ధతిని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ చాలా పెద్ద నోటిఫికేషన్ అనేది రాబోయింది. సో అలాగే ఎస్డిజి గోల్ నెంబర్ 4 ప్రకారంగా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసాం. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అందరూ చదువుకోవాలి అండ్ చదువుకునే స్థాయిలో వాళ్ళు ఉండాలి అండ్ వాళ్ళని ప్రమోట్ చేయాలి అనే దాన్ని మనం ఇందులో ప్రమోట్ చేస్తున్నాం. అండ్ అదే నేషనల్ యావరేజ్ వచ్చేసరికి 61 అయితే స్టేట్ యావరేజ్ వచ్చేసరికి 52 ఉంది. సో మనం చాలా లీస్ట్ పర్సంటేజ్ ఉన్నాం, దాన్ని ప్రమోట్ చేయాలి, దాన్ని ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో మనం ఉండాలండి. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్డిజీస్ అలాగే ఎన్ఏఎస్ నేషనల్ యావరేజ్ వచ్చేసరికి అది 42.4%గా ఉంది స్టేట్లో, అండ్ సెంట్రల్లోకి వచ్చేసరికి అది 43.4% ఉంది. అండ్ అదే ఎస్డిజీస్కి వచ్చేసరికి 73.52% ఉంది. అండ్ అదే నేషన్కి వచ్చేసరికి 77.23% ఉంది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, లాంగ్వేజెస్ అండ్ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే లాంగ్వేజెస్లో ఆంధ్రాలో అయితే 66 అండ్ నేషనల్లో 69, అలాగే మ్యాథమెటిక్స్లో ఆంధ్ర 51 అండ్ నేషన్లో అది 44 అండి. సో ఇలా లిటరసీని ప్రపోజ్ చేసే పద్ధతిలో ఉన్నారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలని ఏదైతే కంపల్సరీ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో 6 to 14 ఇయర్స్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఆ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో పాలిటీ ప్రకారంగా అది రైట్ టు ఎడ్యుకేషన్ 21A, అలాగే 45 ఆర్టికల్స్ని ప్రమోట్ చేస్తూ డిపిఎస్పిలో ఉన్న 45 ఆర్టికల్ని ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ వే ఫార్వర్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ టాస్క్స్ అలాగే న్యూ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చ్ 2025 కల్లా చేయాల్సినవి, అలాగే అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో 2025 నుంచి 29 వరకు ఏం చేయాలి అనే దాని మీద ఇచ్చారు. సో ఇమీడియట్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పెంచాలి, టీచర్ అటెండెన్స్ చెక్ చేయాలి, టీచర్ వర్క్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి, మిడ్ డే మీల్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వర్క్ చేయాలి, స్కూల్ కిట్ డిస్ట్రిబ్యూషన్స్ చేయాలి, స్టూడెంట్ కిట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, డిజిటల్ అసెట్స్ యూసేజ్ని వాడాలి, అలాగే ఎస్ఎంసి ఎలక్షన్స్ అనేవి హెల్డ్ చేయాలి, స్టూడెంట్ ఎలక్షన్స్ అనేవి హెల్డ్ చేయాలి. అలాగే న్యూ ఇంటర్వెన్షన్ బై మార్చ్ 2025 కల్లా ఏం చేయాలి, మెగా డిఎస్సి ఏదైతే సైన్ చేశారో దాన్ని రిలీజ్ చేస్తారు. కాంప్రిహెన్సివ్ డాష్ బోర్డ్స్, అలాగే ఆన్ బోర్డింగ్ బెస్ట్ ఎన్జిఓస్ లేదా ఎక్స్పర్ట్స్, నెక్స్ట్ రేషనలైజేషన్ ఆఫ్ హెచ్ఆర్స్ అండ్ ఫిజికల్ అసెట్స్, రివ్యూ ఆఫ్ కరికులం, పెడగోగిరీ అండ్ అసెస్మెంట్, అలాగే రివ్యూ ట్రాన్స్ఫర్ పాలసీ, పబ్లిష్ డ్రాఫ్ట్ యాక్షన్ ప్లాన్స్, ఫీడ్బ్యాక్ ఫర్ స్టేక్ హోల్డర్స్, ఫైనలైజ్ యాక్షన్ ప్లాన్స్ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్స్. సో న్యూ పాలసీ అలాగే ఇమీడియట్ పాలసీస్లో చాలా చేంజెస్ అనేవి చేయాలనుకుంటున్నారండి. సో స్కూల్ అట్మాస్ఫియర్, ముఖ్యంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, అలాగే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ పెంచాలి, టీచర్ అటెండెన్స్ చెక్ చేయాలి, టీచర్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ది వర్క్, అలాగే మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్, అలాగే డిజిటలైజేషన్ స్టడీస్లో ఏదైతే ఉన్నదో దాన్ని ప్రమోట్ చేస్తూనే నెక్స్ట్ న్యూ ఇంటర్వెన్షన్స్లో భాగంగా మెగా డిఎస్సితో స్టార్ట్ చేస్తున్నారు. సో వీటన్నిటిని ఫుల్ ప్లెజర్గా ఫంక్షన్ చేశాక అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో 2025-29 కల్లా ఏవైతే బెస్ట్ అవుట్కమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వచ్చేసరికి బెస్ట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రాఫిలెన్సీ ఇన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, గ్రేడ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ అవుట్కమ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి, వొకాబులరీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి, టాప్ ర్యాంక్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ స్కూల్స్ నుంచి వచ్చేలా చూడాలి, మెగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ని హెల్డ్ చేయాలి, సైన్స్ ఎగ్జిబిషన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వాలి, అలాగే వెల్ ట్రైన్డ్ టీచర్స్ని విత్ బెస్ట్ టెక్నాలజీ ఇందులో అప్గ్రేడ్ చేసే పద్ధతిని నెక్స్ట్ మనం అవుట్కమ్స్లో చూడబోతున్నాం. అంటే 2029 కల్లా ఒక పీరియడ్ ఆఫ్ దీస్ 5 ఇయర్స్, ఓకే, ఈ గవర్నమెంట్ ఉండే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇవి వాళ్ళు పెట్టుకున్న సెట్ టార్గెట్స్, వీటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ టోటల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఒకసారి మీరు బ్రీఫింగ్లో చూసుకుంటే ప్రతి డిస్ట్రిక్ట్లోనే అబ్జర్వ్ చేస్తే క్లాసెస్ ప్రకారంగా ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ టీచర్స్ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అనేది పెడుతున్నారు. సో ప్రైమరీ స్కూల్స్కి అయితే 9 to 3:30, అలాగే అప్పర్ ప్రైమరీ లేదా హై స్కూల్స్ కంటే 9 to 4.
సో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అనేది జియో ఫెన్సింగ్ చేస్తున్నారండి, సో దట్ వాళ్ళు అటెండ్ అయ్యారా అటెండెన్స్ అనేది క్లియర్ చెక్ పెట్టడానికి. అలాగే 9 AM నుంచి ఇన్ టైం, అలాగే 3:30 లేదా 4 అనేది అవుట్ టైమ్గా ప్లేస్ చేశారు. సో 10 minutes అనేది గ్రేస్ పీరియడ్గా ఇవ్వడం జరిగింది మార్నింగ్ అటెండెన్స్కి. ఒకవేళ 10 minutes లేట్ వచ్చినా ప్రాబ్లం లేదు. అటెండెన్స్ కెన్ ఆల్సో బీ మార్క్డ్ ఆఫ్లైన్లో కూడా అటెండెన్స్ అనేది మార్క్ చేసుకునే ఛాన్స్ అనేది ఇచ్చారు. ఆన్లైన్ MIS రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేసుకుంటూ ఉండాలి. సో స్కూల్స్ ఎన్రోల్మెంట్ ఎలా ఉంది యావరేజ్గా అనేది చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ దొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం. ఇదేంటి అంటే బాయిల్డ్ ఎగ్స్ అండ్ చిక్కీ కంపల్సరీగా పిల్లలకి అందజేయాలి అని పెట్టడం జరిగిందండి. అలాగే collectors can repeat menu items as per local dietary preferences as a temporary measure. కలెక్టర్స్ ఏవైతే ఉన్నారో మెన్యూ ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ కేసు లోకల్ డైటరీ వాళ్ళ తలక డైట్ బేసిస్కి సంబంధించి చెక్ చేసుకుంటారు. అలాగే మెనూ బీయింగ్ రివ్యూడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కలెక్టర్స్ మే సజెస్ట్. ఎక్స్పర్ట్స్ త్రూగా దాన్ని చెక్ చేస్తున్నారు. ఎన్ష్యూర్ డ్రింకింగ్ వాటర్ ఫర్ కుకింగ్ అండ్ క్లీనింగ్. సో మంచి గుడ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు, బోత్ ఫర్ కుకింగ్ యాజ్ వెల్ as క్లీనింగ్, వెజిటబుల్ క్లీనింగ్ ఆర్ ప్లేట్స్ క్లీనింగ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. గుడ్ వాటర్ అనేది యూటిలైజ్ చేయాలి. బాయిల్డ్ ఎగ్స్ అనేది మ్యాండేటరీ అండ్ చిక్కీ కంపల్సరీ చేస్తున్నారు. అండ్ ఇవి డిస్ట్రిక్ట్స్ తలక ఫుడ్ అటెండెన్స్ మీల్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అంతా కూడా యావరేజ్గా చూస్తే 94.70% నమోదవుతున్నాయి. హోప్ ఇట్ ఇస్ క్లియర్. నెక్స్ట్ మనబడి మన భవిష్యత్తు. ఈ స్కీమ్ ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే టోటల్గా డిస్ట్రిక్ట్స్ అనేది మీకు కనిపిస్తుంది. యావరేజ్గా ఫండ్స్ అవైలబుల్ ఎంత అంటే 274.1 crores ఉన్నాయండి దీనికోసమని. అండ్ దీన్ని కంప్లీట్ చేసే పద్ధతిలో ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ట్రైనింగ్ ఆఫ్ SMC మెంబర్స్, అలాగే ప్రాపర్ రికార్డ్ మెయింటెనెన్స్ అండ్ ట్రాన్సిషన్, శాండ్ టు మేడ్ అవైలబుల్, సిమెంట్ సప్లైస్ బీయింగ్ స్ట్రీమ్లైన్డ్. సో స్కూల్ ఏదైతే మెయింటెనెన్స్ ఉన్నాయో లేదా రీవామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కావాల్సిన అప్రోప్రియేట్ మెజర్స్ని తీసుకోవడానికి పెట్టడం జరిగింది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ప్రకారంగా టెక్స్ట్ బుక్స్, నోట్స్, బెల్ట్స్, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ, షూస్, యూనిఫామ్స్, బ్యాగ్స్ అన్నిటినీ కూడా 100% అనేది ప్రొవైడ్ చేసే పద్ధతిలో తీసుకెళ్తున్నారండి. అండ్ 1 to 10 క్లాసెస్ యూనిఫామ్స్ వచ్చేసరికి కర్నూలు 75% అండ్ అనంతపూర్ 70% ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. బ్యాగ్స్ వచ్చేసరికి కాకినాడ అండ్ కోనసీమ 98%, ASR అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ 97%, అనకాపల్లి అండ్ నెల్లూరు 96%, విశాఖపట్నం 93%. ఇంటర్మీడియట్లో వచ్చేసరికి బ్యాగ్స్ వచ్చేసరికి శ్రీకాకుళం 83, అల్లూరి సీతారామరాజు 82, కృష్ణా 65, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, కడప అండ్ నంద్యాల వచ్చేసరికి ఈ బ్యాగ్స్ అనేవి ఇన్ ట్రాన్సిట్లో ఉన్నాయి. నెక్స్ట్ యాక్షన్ పాయింట్స్ ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. ఏవైతే యాక్షన్ పాయింట్స్ ఇచ్చారో ఒకసారి చూస్తే ఆల్ టీచర్ వర్క్ అడ్జస్ట్మెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఆన్లైన్ త్రూగా. అకాడమిక్ క్యాలెండర్స్ అనేది రిలీజ్ చేస్తారు, వాటిని ఇంప్లిమెంటేషన్లో చెక్ చేస్తారు. అలాగే ఎన్ష్యూర్ స్మూత్ కండక్ట్ ఆఫ్ SMC ఎలక్షన్స్. అలాగే ఫిల్అప్ 364 టీచింగ్ పోస్ట్స్ అండ్ 1164 నాన్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ KGBVs యాజ్ పర్ guidelines. Okay, next is accelerate going civil works in PM Shri schools. Next, higher education. హైయర్ ఎడ్యుకేషన్లో భాగంగా మళ్ళీ అలాగే యూజీ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అండర్ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ చూడండి. కాలేజెస్ అండ్ అడ్మిషన్స్ వచ్చేసరికి అండ్ టోటలీ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవుట్ బ్యాచ్ ఎవరైతే ఉన్న 23కి 24కి చూసుకుంటే అది 3,61,392, అలాగే 4,69,528 మంది ఉన్నారండి. సో 24-25 అడ్మిషన్స్కి వచ్చేసరికి. సో దీని ప్రకారంగా ఇంజనీరింగ్ అలాగే డిగ్రీలో ఇంటేక్స్, డేట్ అలాట్మెంట్స్, రిజిస్ట్రేషన్, సీట్ అలాట్మెంట్స్ అన్నిటినీ కూడా అప్రాప్రియేట్గా వర్కౌట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ప్రమోటింగ్ క్వాలిటీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్. సో ఎలా అంటే షార్ట్ టర్మ్ పీరియడ్ ఆఫ్ 10 డేస్కి వచ్చేసరికి యాక్చువల్ అకాడమిక్స్, అలాగే మీడియం టర్మ్ 6 months, అలాగే లాంగ్ టర్మ్ 1 year వరకు చార్టర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అకాడమిక్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ పార్ట్నర్షిప్స్ మూడిట్లో చూసుకుంటే యాన్యువల్ అకాడమిక్ క్యాలెండర్, అలాగే కరికులం రిఫార్మ్స్, అలాగే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ని లాంచ్ చేయడానికి అకాడమిక్స్లో, అలాగే ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ రేటింగ్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేది ఇన్స్టిట్యూషన్లో, అలాగే పార్ట్నర్షిప్కి వచ్చేసరికి క్వాలిటీ ఇంటర్న్షిప్ అండ్ అప్రెంటిస్షిప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఫారెన్ యూనివర్సిటీ క్యాంపసెస్ ఇన్ ఏపీ డ్యూయల్ డిగ్రీ అండ్ జాయింట్ డిగ్రీస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. డ్రగ్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్, ఏదైతే డ్రగ్స్ ఇంటేక్ అనేది ఎక్కువ అయిందో దానికి సే నో టు డ్రగ్స్ అనేది మొబైల్ యాప్ త్రూగా దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కమ్యూనికేషన్స్, డేటా అనాలిసిస్, సెన్సిటైజేషన్, ట్రైనింగ్, టెక్నాలజీ, బిహేవియరల్ ఇన్సైట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2 ప్రకారంగా ఫస్ట్లీ స్టూడెంట్ సెన్సిటైజేషన్ అనేది చేస్తున్నారు. హార్మ్స్ అండ్ లీగల్ పెనాలిటీస్ గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. క్వార్టర్లీ యాంటీ డ్రగ్ యాక్టివిటీస్ గురించి చెప్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. సిగ్నలేజ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ డ్రగ్ ఫ్రీ జోన్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రోగ్రామ్ 2 కింద క్లీన్ క్యాంపసెస్ అండ్ హాస్టల్స్ ప్రకారంగా విజిలెన్సెస్ అండ్ సెక్యూరిటీ ప్లాన్స్ అనేది నో డ్రగ్ క్యాంపస్ని ప్రమోట్ చేస్తూ చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్తో, అదర్ ఆర్గనైజేషన్స్, అదర్ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేస్తున్నారు. అండ్ నో అవైలబిలిటీ ఇన్ అండ్ నియర్ క్యాంపసెస్ అనేది చెక్ చేస్తున్నారు. సో దట్ ఎటువంటి ఇల్లీగల్ ఇలిసిట్ మీన్స్లో ఈ డ్రగ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూస్తున్నారు. అలాగే ఐడెంటిఫై అండ్ క్లీనప్ హాట్స్పాట్స్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ వెన్ కమింగ్ టు ది నోడల్ ఆఫీసర్స్ అండ్ ది స్టూడెంట్ వాలంటీర్స్కి వచ్చేసరికి కాలేజెస్ని డ్రగ్ ఫ్రీగా చేయడానికి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్తో కూడా అండ్ నోడల్ ప్రిన్సిపల్స్ని యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంటల్ డ్రగ్ కంట్రోల్ నోడల్స్ని అన్నిటినీ ఫార్ములేట్ చేసుకుంటున్నారు. 5 స్టూడెంట్ వాలంటీర్స్ని పర్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సపోర్ట్ రిక్వైర్డ్ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తీసుకుంటున్న సపోర్ట్ చూస్తుంటే క్లోజ్ మానిటరింగ్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని క్లియర్ కట్గా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఓకే, మానిటర్ చేసిన ఆ ఇండివిజువల్ దీని నుంచి డ్రగ్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపెయిన్ని లాంచ్ చేసి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫెసిలిటేట్స్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ ఇంటర్న్షిప్స్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్, ఎన్ష్యూర్స్ యాంటీ ర్యాగింగ్, అలాగే ఉమెన్ సేఫ్టీ అండ్ కమ్యూనల్ హార్మనీని ప్రొటెక్ట్ చేస్తూనే ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కండక్ట్ కౌన్సిలింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ మెంటల్ హెల్త్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, సో ఏవైతే ఇల్లిసిట్ మీన్స్ ఉన్నాయో, ఇల్లిసిట్ వర్క్స్ ఉన్నాయో వాటిని స్టాప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నాట్ ఓన్లీ జస్ట్ డ్రగ్స్ బట్ ఆల్సో ర్యాగింగ్ అండ్ ఉమెన్ సేఫ్టీని ప్రయారిటైజ్ చేస్తున్నారు. సో దట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ విదిన్ అనేది స్టార్ట్ అవ్వాలి, చేంజ్ ఫ్రమ్ విదిన్ అనేది స్టూడెంట్స్ నుంచి తీసుకొని రావాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్కి వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఏవైతే ప్రమోట్ చేస్తున్నారో NEP 2020 ప్రకారంగా దీన్ని తీసుకెళ్తున్నారండి. సో పాలిటెక్నికల్ అండ్ ITIస్ని సంబంధించి డెవలప్ చేస్తున్నారు. సో టోటల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ అనేది మీకు ఒక ఐడియా ఉంది. సో 87 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే 1 గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ అనేది ఉంది. ప్రైవేట్ వచ్చరికి 174 ఉన్నాయండి. సో టోటల్ 262 ఉన్నాయి. ఇంటేక్స్ యాజ్ వెల్ యాజ్ నో ఫిల్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, దాన్ని తగ్గించుకోవాలి. నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ ఇంకా అడ్మిషన్స్ అనేవి పుల్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ లో భాగంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లోని ITIస్కి సంబంధించి స్కూల్స్ అండ్ నాన్ ఫిల్లింగ్ అనేది చూసుకుంటే దాన్ని ప్రమోట్ చేసి దాన్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. నెక్స్ట్ APSSDC స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా స్కిల్ హబ్స్, స్కిల్ స్పోక్స్, స్కిల్ కాలేజెస్ అండ్ అదర్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేస్తున్నారు. స్కిల్ హబ్స్ కింద 192 స్కిల్ హబ్స్ని ప్రమోట్ చేశారు. మినిమం 1 పర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీగా దీన్ని పెట్టడం జరిగింది. సో స్కిల్ ఇంజనీరింగ్ని ఏదైతే సైన్ చేయడం జరిగిందో దాని ప్రకారంగా ఈ స్కిల్స్ని ప్రమోట్ చేసి ఇంజనీరింగ్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ITIs, పాలిటెక్నికల్, డిగ్రీ కాలేజెస్, వొకేషనల్ జూనియర్ కాలేజ్, NAC ఎక్సెట్రా వీటిలో ప్రమోట్ చేయడం జరిగింది.
అండ్ అలాగే ట్రైనింగ్ ఫర్ 10th 12th ఐటీఐ ఎంప్లాయిడ్ యూత్ వీళ్ళందరికీ ట్రైనింగ్ అనేది ప్రమోట్ చేస్తున్నారు 2 to 3 months అనేది. ఫండింగ్ అనేది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రకారంగా జరుగుతుంది. సో ట్రైనింగ్ ఇన్ నాన్ రెసిడెన్షియల్ మోడ్ జరుగుతున్నాయి. సో ట్రైన్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. అలాగే స్కిల్ స్పోక్స్కి వచ్చేసరికి 54 స్కిల్ స్పోక్స్ ఉన్నాయండి. అండ్ ఇది ఇన్సిట్యూ ట్రైనింగ్ సెంటర్స్ బై ఇండస్ట్రీస్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టు ప్రొవైడ్ కస్టమైజ్డ్ ట్రైనింగ్స్ అనేది ఫ్లెక్సిబుల్ ఇన్ ట్రైనింగ్ డ్యూరేషన్స్ని మెయింటైన్ చేస్తూ, అంటే అప్రాక్సిమేట్గా 15 days నుంచి 3 months వరకు వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. ట్రైన్ అండ్ రిక్రూట్ మోడల్లో దీన్ని తీసుకెళ్తున్నారు. సో ట్రైన్ చేయడమే కాదు, రిక్రూట్ కూడా చేస్తున్నారు. దీనికి కూడా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే ప్రమోట్ చేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ తలక స్కీమ్స్ని కూడా, అలాగే నాన్ రెసిడెన్షియల్ మోడ్లో దీన్ని కూడా తీసుకెళ్తున్నారు. సో అండ్ వెన్ కమింగ్ టు స్కిల్ కాలేజెస్ 26 స్కిల్ కాలేజెస్ ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్కి ఒకటిలాగా ఎస్టాబ్లిష్ చేయాలని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐటీడీసీ, వైటీసీ అలా ఎక్సెట్రా జేఎన్టీయూ, కాకినాడ అన్నిట్లో కూడా. అలాగే ఫినిషింగ్ కాలేజెస్ ఫర్ ఆఫరింగ్ హై అండ్ కోర్సెస్ ఫర్ డిగ్రీ డిప్లొమా స్టూడెంట్స్ని హై అండ్ కోర్సెస్ని ఇవ్వాలనుకున్నారు. సో 4 to 6 months ఆఫ్ ట్రైనింగ్ ఇస్తున్నారండి. 4.5 to 6 ట్రైనింగ్ NSQF లెవెల్స్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఫండింగ్ అనేది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేస్తున్నారు. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన దాని ప్రకారంగా, అలాగే ట్రైనింగ్ అండ్ రెసిడెన్షియల్ మోడ్ వీటన్నిటిని ఇందులో ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ 2023-24కి సంబంధించి ట్రైన్డ్ అండ్ ప్లేస్డ్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో 50%ని ప్లేస్ చేయగలిగారు. అండ్ అదర్ ఇనిషియేటివ్స్కి వచ్చేసరికి స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అనేది ఫెసిలిటేట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో దట్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి, అలాగే ఎంప్లాయ్మెంట్ మేళాస్ని హెల్ప్ చేస్తున్నారు. 1 per అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పర్ మంత్, ప్రతి మంత్ దీన్ని చేయడం వల్ల నేషనల్ కెరియర్ సర్వీస్ స్కీమ్ ప్రకారంగా వీటిని ఎన్రోల్ చేసుకోవచ్చు. దాని నుంచి బెనిఫిట్స్ అనేది వాళ్ళు పొందే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ ప్రకారంగా ఈ బెనిఫిటింగ్ ఆర్టిజన్స్ ఇన్ 18 ట్రెడిషనల్ ట్రేడ్స్ ప్రకారంగా దీన్ని లాంచ్ చేస్తున్నారు ఫర్ స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి. సో ఇలా స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో స్కిల్ ట్రైనింగ్ ఏదైతే సైన్ చేసిన ఫస్ట్ 5 డాక్యుమెంట్స్లో ఉన్నదో దాని ప్రకారంగా ఈ స్కిల్ ఇంజనీరింగ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో స్కిల్ సెన్సెస్కి వచ్చేసరికి స్కిల్ సెన్సెస్ ఇస్ అ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ స్కిల్స్ అండ్ ఇండస్ట్రీ డిమాండ్స్ టు ఐడెంటిఫై ది స్కిల్ గ్యాప్స్. ఏదైతే స్కిల్లో గ్యాప్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఇండస్ట్రీస్లో, అలాగే ఉన్న పాపులేషన్కి మధ్యన స్కిల్ గ్యాప్ అనేది ఉందండి. సో వాళ్ళకి ఆ టెక్నికల్ స్కిల్ లేకపోవడం వల్ల ఆ రిక్రూట్మెంట్స్ అనేవి గ్యాప్ అలా మెయింటైన్ అవుతున్నాయి. సో వాళ్ళని ప్రమోట్ చేస్తూ లైక్ వాళ్ళకి కావాల్సిన నీడీ అనేది ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రకారంగా ఇవ్వడం వల్ల వీళ్ళకి జాబ్ ఎంప్లాయ్మెంట్స్ అనేది వెళ్తాయి. సో హౌస్ హోల్డ్ సర్వీస్ ప్రకారంగా 3.5 crores వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది ఉందండి, 15 to 59 years వరకు. సో ఇందాక నేను చెప్పిన లేబర్ ఏజ్ అంటాం దీన్ని. అలాగే ఇండస్ట్రీ సర్వే ప్రకారంగా అన్ని ఇండస్ట్రీస్ అలాగే MSMEస్లో ఈ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీ కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, బేస్ లైన్ స్కిల్ అసెస్మెంట్ అనేది చేస్తున్నారు ఫర్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇండివిజువల్కి. సో వాళ్ళ స్కిల్స్ బట్టి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ బట్టి వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే అసెసింగ్ స్కిల్ నీడ్స్, ఏవైతే సెక్టర్స్ అండ్ డొమైన్స్లో ఏవైతే నెసెసరీ నీడ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే అసెసింగ్ స్కిల్ డిస్పారిటీస్, డిమాండ్ ఎంత ఉంది, అవైలబిలిటీ ఎంత ఉంది, ఆ గ్యాప్ ఎలా ఉంది అనే దాన్ని అసెస్ చేస్తున్నారు. అలాగే బ్రిడ్జింగ్ ది గ్యాప్, ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు స్కిల్స్ అండ్ ఆస్పిరేషన్స్ వల్ల. అండ్ ఎంపవరింగ్ ఇండివిజువల్స్ని ఎన్హాన్స్ చేయడం, ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేయడం, సో దట్ వేరియస్ సెక్టార్స్లో వీళ్ళని ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే అసెస్ టు ది జాబ్ మార్కెట్, సో జాబ్ మేళాస్ని అలాంటి హోల్డ్ చేయడం వల్ల పీపుల్కి అలాగే నీడీ ఇండస్ట్రీస్కి మధ్యన కమ్యూనికేషన్ అనేది కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే అవుట్కమ్స్ వచ్చేసరికి డేటా డ్రివెన్ ఇన్సైట్స్ ఫర్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ అండ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి డేటా అనేది కలెక్ట్ చేస్తున్నారు. అలాగే స్కిల్ ప్రోగ్రామ్స్ అనేది ఎంబెడెడ్గా ఎంతవరకు ఎడ్యుకేషన్లో ప్రమోట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ లెవెల్లో అనేది చూస్తున్నారు. అలాగే రోబస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే స్కిల్ వాలెట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ సీకింగ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, నేను మీకు చెప్పాను సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం దీన్నే. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద PPP 4Ps మోడల్, 4P4 మోడల్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇందులో పీపుల్ని కూడా ఇంక్లూడ్ చేస్తూనే వర్క్ ఫోర్స్ ఛాలెంజెస్ ఏదైతే ఉందో, ఫ్యూచర్ జాబ్ క్రియేషన్కి సంబంధించి, ఫ్యూచర్ జాబ్ మార్కెట్స్కి సంబంధించి ఎలా ప్రమోట్ చేయాలనే దాని మీద ఎడ్యుకేషన్ అనేది చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ ఇస్ సోషల్ సెక్టార్.
సో జస్ట్ గివ్ మీ అ మినిట్. నెక్స్ట్ ఇస్ సోషల్ సెక్టర్. సో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో లైక్ అప్బ్రింగింగ్ ఆఫ్ ది వల్నరబుల్ సెక్షన్స్, వాళ్ళని పైకి తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, వాళ్ళని ఇనీక్వాలిటీ అనే దాన్ని ఏదైతే గ్యాప్ ఉందో, ఎకనామికల్ ఇనీక్వాలిటీ ఏదైతే డిస్పారిటీస్ ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడానికి, వాటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో. సో ది టాప్ రిచ్ 10%ని అలాగే బాటమ్ పూరెస్ట్ 10% పీపుల్ని ఈక్వల్ బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళ 10% నుంచి కలెక్ట్ చేస్తున్న ఇన్కమ్ని లేదా సోర్స్ ఆఫ్ ట్యాక్సెస్ని వీళ్ళకి యూటిలైజ్ చేయాలనే ప్రయత్నాన్ని ఏదైతే గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగిందో, సో దట్ పావర్టీ అనేది ఓకే 2047 కల్లా పూర్తిగా అంతరించిపోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనే లెవెల్స్ని ప్రమోట్ చేయడానికి కోసం హెల్ప్ చేసే ఈ పర్టికులర్ ప్లాన్ ప్రకారంగా దీన్ని తీసుకెళ్తున్నారు. సో ఎస్డిజి గోల్స్ 1 ఏదైతే ఉందో పావర్టీ ఎలిమినేషన్ ఆర్ నో పావర్టీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అనే దాని ప్రకారంగా 2030 వరకు అదేదైతే గోల్ ఉందో దాన్ని సెట్ టార్గెట్స్ అనేది చేయడం జరిగింది. సో స్టూడెంట్ స్ట్రెంత్స్ ఏవైతే ఉన్నాయో కీ హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిపార్ట్మెంట్ వచ్చరికి ప్రీ మెట్రిక్స్ హాస్టల్ కానీ, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వీటిని ప్రమోట్ చేస్తున్నారు. అకాడమిక్ పర్ఫార్మెన్సెస్లో ముఖ్యంగా ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ లెవెల్స్లోని ఓకే హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ స్టేట్ యావరేజ్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే అడ్మిషన్స్ని, ఎన్రోల్మెంట్స్ని కూడా పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కీ ప్రాజెక్ట్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్ ప్రకారంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే పీ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి డే స్కాలర్స్కి అయితే 3,500 per year, అలాగే హాస్టల్స్ అయితే 7,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 9th and 10th ఫీ మెయింటెనెన్స్ అనేది ప్రకారంగా. అండ్ ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో టు కన్సిడర్ రివైవల్ ఆఫ్ ది స్కీమ్స్ విచ్ వర్ ఇంప్లిమెంటెడ్ డ్యూరింగ్ 2014-19 మధ్యలో ఏవైతే ఇంప్లిమెంట్ అయ్యి ఏవైతే డిస్కంటిన్యూ అయ్యాయో 2019-24 కల్లా ఆ పర్టికులర్ పీరియడ్, అంటే ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్ ఏవైతే నెక్స్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో డిస్కంటిన్యూ అయ్యాయో వాటిని మళ్ళీ రెజ్యూనేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ఎస్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో 3rd to పీజీ అడ్మిషన్స్ వరకు, అలాగే 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే హాస్టల్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఫైన్. అండ్ అగైన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ని రీఎంబర్స్మెంట్ అనేది, ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ విత్ రెస్పెక్ట్ టు మెయింటెనెన్స్ ఫీ ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ అండ్ అబవ్ వాళ్ళకి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్స్ ఏవైతే డిస్కంటిన్యూ అయ్యాయో లైక్ ఎన్టీఆర్ విద్యోన్నతి, కార్పొరేట్ కాలేజ్ స్కీమ్ లేదా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్, బుక్ బ్యాంక్ ఇలాంటి వాటిని మళ్ళీ రెజ్యూమినేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కీ మైల్ స్టోన్స్ టు బి అచీవ్డ్ ఇన్ 1 year. సో ఈ 1 year పాటు ఏవైతే కీ మైల్ స్టోన్స్ ఉన్నాయో వాటిని ఏమైతే క్లోజ్ చేశారో అవి చూస్తే ఎడ్యుకేషన్ అండ్ కో కరికులం లైక్ అకాడమిక్ ఎక్సలెన్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో కోఆపరేట్ కాలేజెస్కి ఆన్ పార్గా వీటిని rejuvenate చేస్తున్నారు. అలాగే ఇంట్రొడక్షన్ ఆఫ్ అకాడమిక్ మానిటరింగ్ మాడ్యూల్స్ అండ్ యూనిట్స్ లైక్ మోర్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఇన్ ప్రీమియర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రమోట్ చేస్తున్నారు. రేషనలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ టు అటైన్ అడ్మిషన్స్ టు ఫుల్ కెపాసిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎస్సీ హ్యాబిటేషన్ని ప్రమోట్ చేస్తున్నారు. లైక్ లైవ్లీహుడ్కి వచ్చేసరికి యాక్షన్ ప్లాన్స్ ఫర్ రివైవల్ ఆఫ్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైవల్ చేస్తున్నారు. రివైవల్ ఆఫ్ ఎన్ఎస్ఎఫ్డిసి అలాగే ఎన్ఎస్కేఎఫ్డిసి లోన్స్. నెక్స్ట్ అలైన్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అలైన్మెంట్ చేస్తున్నారు. లైక్ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన ఏదైతే స్కీమ్ ఉందో అది ఎస్సీ ఎస్టీ కోసం అని దీన్ని వర్తిస్తున్నారండి. అండ్ ఇందులో కొన్ని స్కీమ్స్ని సబ్మర్జ్ కూడా చేశారు. సో వాటిలో భాగంగా దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ దీని ప్రకారంగా ఏంటంటే టోటల్గా సోషియో ఎకనామికల్ జస్టిస్ అనేది జరుగుతుంది. సో బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బికాస్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అనేది ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం, అలాగే ఇన్కమ్ జనరేటింగ్ ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఇన్కమ్ జనరేటింగ్ని కెపాసిటీని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో టు ఇంప్రూవ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ఎస్సీ కమ్యూనిటీ బై ప్రొవైడింగ్ అడిషనల్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసరికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.50 lakh per annum ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో 50%
లేదా 50,000 అనేది పర్ యూనిట్ కింద ఇవ్వడం జరిగింది, విచ్ ఎవర్ ఇస్ లెస్సర్. అండ్ 50% ఉన్నతి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ప్రకారంగా 151.08 crores అనేది దీనికోసం శాంక్షన్ అయింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్ టార్గెట్స్ టు బి కమ్యూనికేటెడ్. అండ్ అలాగే ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ ఏదైతే ఉందో, ఆదర్శ్ గ్రామ్ యోజన అంటే వాళ్ళని అర్బన్స్కి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేస్తున్నారండి. సో గ్యాప్ ఫిల్లింగ్ పొటెన్షియల్ ఫర్ ద విలేజెస్ కవర్డ్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. సో 20 lakhs అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లిస్ట్ ఆఫ్ ది విలేజెస్ ఐడెంటిఫై చేసి కమ్యూనికేట్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ వైజ్గా. విలేజెస్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని జనరేట్ చేస్తున్నారు. కన్వర్జెన్స్ అప్రోచెస్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. ప్రపోజల్స్ అండర్ కన్సిడరేషన్ ఫర్ ₹206.30 crores అంటాము. ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ 62 న్యూ హాస్టల్స్ అండర్ ది హాస్టల్ కాంపోనెంట్ ఆఫ్ ప్రధానమంత్రి AJAY అంటే జాతీయ అభ్యుదయ యోజన, అనుసూచిత్ జాతీయ అభ్యుదయ యోజన ప్రకారంగా. సో 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ అనేది దీనిలో అప్రూవ్ చేస్తున్నారు. సో హాస్టల్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో. సో ఈ దీంట్లో భాగంగానే ఈ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా వీళ్ళు ఎన్రిచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. అండ్ అలాగే ఇంటర్వెన్షన్స్ ఫర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి వచ్చేసరికి రెసిడెన్స్ కాలేజెస్ అలాగే హాస్టల్స్ని సంబంధించి వాటిని ప్రమోట్ చేయాలి, వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేయాలి, యాక్టివ్ కన్సిడరేషన్స్ చేయాలి, అలాగే ఫండ్స్ని కలెక్ట్ చేయాలి, వాటిని ఫిల్ చేయాలి, గ్యాప్స్ని ఫిల్ చేయాలి అనే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే మ్యాట్రిక్ స్కాలర్షిప్స్కి వచ్చేసరికి, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్కి వచ్చేసరికి ఆధార్ లింకింగ్ అలాగే జాయింట్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి 2 weeksలో క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారండి, పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి. అలాగే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అలాగే డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా ఈ రివ్యూ ఇంప్లిమెంటేషన్స్ అనేవి చెక్ చేస్తున్నారు. సివిల్ రైట్స్ డే ప్రకారంగా లాస్ట్ డే ఆఫ్ ది మంత్ దీన్ని వల్నరబుల్ SC హ్యాబిటేషన్స్ ఇన్ ఆల్ మండల్స్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళని ప్రిస్క్రైబ్డ్ రిలీఫ్ అనేది టైం బౌండ్ మేనర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రికవరీ ఆఫ్ ది లోన్ శాంక్షన్ అండర్ NSFDC ఏవైతే లోన్స్ ఉన్నాయో వాటిని మండల్ లెవెల్ టీమ్స్ ప్రకారంగా ఈ ఫార్మేషన్ రికవరీ ప్రాసెస్ అనేది చేస్తున్నారండి. అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధానమంత్రి అనుసూచిత్ జాతీయ అభ్యుదయ యోజన అలాగే ప్రధానమంత్రి AGY అంటే ఆదర్శ్ గ్రామ్ యోజన వీటిని ఐడెంటిఫై చేస్తున్నారు. SC ఉమెన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి 15 days లోపల వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ స్కీమ్ ప్రకారంగా. అండ్ వాళ్ళ ప్రకారంగా ఎన్ష్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ది విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పంచాయత్స్ ప్రకారంగా అలాగే డిస్ట్రిక్ట్ కమిటీస్ ప్రకారంగా వీటిని అప్రూవ్ చేసి వాటి ప్రకారంగా వీటిని సపోర్ట్ సిస్టంలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన అని తీసుకెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్ భాగంగా ట్రైబల్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్లో పర్ క్యాపిటా ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ లైక్ హెల్త్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి అనే రేషియోస్ అనేది మీకు చూపించడం జరిగింది. సో ట్రైబల్ yellow కలర్, AP వచ్చేసరికి రెడ్, అలాగే నేషన్ వచ్చేసరికి బ్లూలో ఉన్నాయండి. సో ఈ లెవెల్స్ అన్నిట్లో కూడా ట్రైబల్ పాపులేషన్లో వెనకబడి ఉండడం వల్ల సోషియో ఎకనామికల్ ఇండికేటర్స్లో వీళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ కీ హైలైట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. కాఫీ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారండి. సో ఎక్స్పాన్షన్, రెజ్యువనేషన్, కమర్షియలైజేషన్ అండ్ బ్రాండింగ్ ఆఫ్ అరకు వ్యాలీ కాఫీ అనేది చేస్తున్నారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ అండ్ GCC మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ తెలుసు కాఫీ ప్లాంటేషన్ వచ్చేసరికి శ్రీకాకుళం, విశాఖపట్నం అలాగే గోదావరి డిస్ట్రిక్ట్స్ని మనం ఇందులో ప్లేస్ చేస్తున్నాం. అలాగే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అంటే 4.54 lakh acres అనేది రైట్స్ ఆఫ్ ది ఫారెస్ట్ రైట్స్ని పట్టాస్ని 2.26 lakh ఇండివిజువల్స్కి ట్రైబల్ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1822 కమ్యూనిటీ పట్టాస్ అనేవి 5.26 lakh crores ఇవ్వడం జరిగింది. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్స్ 2006 ప్రకారంగా కమ్యూనిటీ రైట్ యాక్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో కమ్యూనిటీ రైట్ యాక్ట్స్ అంటే వాళ్ళకి అక్కడ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని పండించుకోవడానికి అండ్ దాని మీద ఎకానమీ అనేది బిల్డ్ చేసుకునే హక్కు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో పట్టాస్ ఇస్తారు దానికి. సికిల్ సెల్ అనేమియా మిషన్ ఏదైతే ఉందో 0 to 40 years ఆఫ్ ఏజ్ ఎవరైతే STs మిషన్స్లో ఉన్నారో స్క్రీన్ చేసి వాళ్ళ నుంచి ఈ సికిల్ సెల్ అనేమియా అనేది ఎలిమినేట్ చేయాలి కంప్లీట్గా అనే దాన్ని 2047కి టార్గెట్ చేయడం జరిగింది. అలాగే ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ట్రైబల్ ఏరియాస్లో ఉన్నాయో అవి 28 ఉన్నాయండి. వాటిలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ చేయాలి, నవోదయ స్కూల్స్ లైన్స్లో ఇది వెళ్ళేలాగా చూడాలి అనేది సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కింద దీన్ని ప్రమోట్ చేస్తున్నారు.
అలాగే కీ మైల్ స్టోన్స్ టు బీ అచీవ్డ్ ఆర్ ఫోకస్ ఏరియాస్ ఫర్ ది నెక్స్ట్ 1 ఇయర్ ఏటైతే ఫోకస్ ఏరియాస్ ఉన్నాయో వాటిని చూసుకుంటే ఎస్టాబ్లిషింగ్ స్టేట్ అకాడమిక్ మానిటరింగ్ యూనిట్, రేషనలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్, ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్, రిపేర్స్ టు ఆశ్రమ్ స్కూల్స్ అండ్ గురుకుల్స్ అనేది ఎడ్యుకేషన్లో. అలాగే హెల్త్కి వచ్చరికి సికిల్ సెల్ స్క్రీనింగ్ కంప్లీషన్, ఫీడర్ అంబులెన్స్ సర్వీసెస్, యాక్టివేషన్ ఆఫ్ 81 బర్త్ వెయిటింగ్ హోమ్స్ అండ్ ప్రెగ్నెంట్ హాస్టల్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, IMR, MMR ఆన్ పార్ విత్ ది స్టేట్ యావరేజ్. అలాగే లైవ్లీహుడ్కి వచ్చరికి కాంప్రిహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ ROFR ల్యాండ్స్. అలాగే ఇంటర్వెన్షన్స్ ఇన్ ది వాల్యూ చైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ కాఫీ, టర్మరిక్ ఎక్సెట్రా ఫర్ ది మోర్ ఇన్కమ్ రిటర్న్స్ అండ్ ఆపరేషనల్ ఆఫ్ 488 VDVKs to process and tribal commodities. And infrastructure వచ్చరికి completion of tribal freedom fighters museum, అలాగే inauguration of 7 Ekalavya model schools, residential schools. అలాగే 20% of the unconnected habitations to be connected and 20% of the uncovered safe drinking water habitations to be covered. అలాగే గవర్నెన్స్కి వచ్చరికి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు PESA, ఓకే, పెసా యాక్ట్ ప్రకారంగా గ్రామ సభస్లో దీన్ని ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. ఇష్యూస్ అండ్ ఐటమ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ కలెక్టర్స్ అటెన్షన్ని రిక్వైర్ చేసే వాటిని ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్, అలాగే ప్లాన్స్ ఫర్ రైజింగ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఇండెక్స్, అలాగే గవర్నెన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ద డీటెయిల్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, లైక్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో. అలాగే క్వాలిటీ డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, సెక్యూరిటీస్ ఇవ్వాలి. ఆశ్రమ్స్ అండ్ గురుకుల్స్ని రిపేర్ చేయాలి. NRSTC స్కూల్స్ని ఓపెన్ చేయాలి అండ్ హ్యాబిటేషన్స్ని ప్రమోట్ చేయాలి అండర్ సమగ్ర శిక్ష అభియాన్ ప్రకారంగా. అండ్ అలొకేషన్ ఆఫ్ ది ల్యాండ్ ఫర్ ది స్కూల్స్ ఇన్ ప్రైవేట్ అకామిడేషన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ హాస్టల్ స్టూడెంట్స్ పొజిషన్స్ అనేది సచివాలయం ANMస్తో దీన్ని స్క్రూటనైజ్ చేసి ఆశ్రమ్స్ అండ్ హాస్టల్స్ని నియర్ బైగా లొకేట్ చేయాలి. అలాగే హెల్త్కి వచ్చరికి సికిల్ సెల్ స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలి. నో డోలీ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూషన్స్ డెలివరీ, సో డోలీలో తీసుకెళ్ళడం కాదు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది అన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో అంబులెన్స్ సర్వీసెస్ని ఇవ్వడం జరిగింది. సో బర్త్ వెయిటింగ్ హోమ్స్ అనే దానికి సంబంధించి ఈ స్కీమ్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఎపిడమిక్ యాక్షన్ ప్లాన్స్, పిన్ పాయింట్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఎర్లియర్ ఏదైతే ఉందో ఎర్లియర్ స్కీమ్ ఏదైతే అంబులెన్స్ స్కీమ్ ఏదైతే ఉండేదో, లైక్ హాస్పిటల్స్ నుంచి ఇంటి వరకు డ్రాప్ చేసేవాళ్ళు బేబీకి యాజ్ వెల్ యాజ్ మదర్ అండ్ ఒక అటెండెంట్కి కలిపి దాన్ని మళ్ళీ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫ్ ROFRs అంటే లైక్ రైట్ ఆఫ్ ఫారెస్ట్ రైట్ ఫర్ ది ఫారెస్ట్ రైట్స్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ క్రాప్ స్పెసిఫికేషన్, వాల్యూ చైన్స్ అనాలిసిస్ అనేది చేస్తున్నారు సో దట్ ఇన్కమ్ రిటర్న్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఆపరేషన్ ఆఫ్ 488 VDVKs అండ్ టైయింగ్ అప్ విత్ GCs అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ని ట్రైకోర్తో ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి మొబైల్ అప్లికేషన్స్ని 7th August 2024లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాని ప్రకారంగా 360-degree ప్రొఫైల్ని క్యాప్చర్ చేస్తారండి ట్రైబల్ హ్యాబిటేషన్ అండ్ హౌస్ హోల్డ్కి సంబంధించి. సర్వేస్ని కంప్లీట్ చేస్తున్నారు 20th August 2024 కల్లా, సో అంటే ఇవాల్టి కల్లా. అండ్ యాక్షన్ ప్లాన్స్ జనరేషన్ ఫర్ ది హౌస్ హోల్డ్ హ్యాబిటేషన్ అండ్ డెవలప్మెంట్, అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు పెసా గ్రామ్ సభాస్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో BC వెల్ఫేర్, సో ఇవాల్టితో ఇక్కడతో స్టాప్ చేస్తున్నాం అండి. సో ఫర్దర్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ సెషన్స్లో ప్రమోట్ చేస్తున్నాం. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ ఈస్ బీన్ ఫార్ములేటింగ్. అండ్ సో వెన్ కమింగ్ టు ది BC వెల్ఫేర్ మనకు చూసుకుంటే మీకు ఉన్న అప్డేషన్స్ వచ్చేసరికి ప్రీ మ్యాట్రిక్ అండ్ పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్స్ని ఇందులో ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఫోకస్ ఏరియాస్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ హాస్టల్స్, విజిట్ ది హాస్టల్స్ లైక్ టూర్ ప్రోగ్రామ్స్ కానీ లేదా సీనియర్ ఆఫీసర్స్ తలకి అపాయింట్మెంట్ కానీ వీటన్నిటిని ప్రమోట్ చేస్తున్నారు. లోకల్ మెడికల్ ఆఫీసర్స్ని మెడికల్ చెకప్స్ని హెల్ప్ చేస్తున్నారు. పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించి మ్యాపింగ్ ఆఫ్ శానిటేషన్ వర్క్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో గర్ల్స్ సేఫ్టీని, హాస్టల్ బార్డర్స్ని ఎన్ష్యూర్ చేస్తున్నారు సేఫ్టీగా ఉండేలాగా. అలాగే అండ్ ప్రిస్క్రైబ్డ్ మెన్యూని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఐడెంటిఫైయింగ్ సూటబుల్ ల్యాండ్స్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ BC భవన్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్ సో దట్ మానిటరింగ్ స్టడీ సర్కిల్స్ అనేది, కోచింగ్ యాక్టివిటీస్ అనేది హ్యాండిల్ చేసుకునే పద్ధతులను తీసుకెళ్తున్నారు. అలాగే AP బ్యాక్వర్డ్ క్లాసెస్ కోఆపరేటివ్ ఫైనాన్సింగ్ కోఆపరేషన్ ప్రకారంగా కీ ప్రోగ్రామ్స్ అలాగే స్కీమ్స్ని అండర్ దిస్ పర్టికులర్ దీని ప్రకారంగా రోల్ ఏదైతే ఉందో, ప్రిపరేషన్ ఎలాగైతే ఉందో, డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్స్ని ఎలా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని దాని మీద తీసుకెళ్తున్నారు. లైక్ ఆర్టిజన్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దేర్ ఎకానమీ ఇన్కమ్ అండ్ టర్మ్ లోన్స్ త్రూ
NBCFDC, EDP in collaboration with Me MSME and AP MSME Development Corporation, promotion of organic farming, self-employment schemes with bank linkage and subsidy for the establishment of small business units. అలాగే APBC వెల్ఫేర్ రెసిడెన్సీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాడు. సో మానిటరింగ్ ఆఫ్ మంత్లీ చెకప్స్ అనేది హెల్ప్ చేస్తున్నారు. అలాగే స్టూడెంట్ కిట్స్ అనేది ఇస్తున్నారు. సో దట్ వాళ్ళ హెల్త్ని ప్రమోట్ చేస్తూనే వాళ్ళకి రెసిడెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ రిక్రూట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. Next is minority welfare. When coming to the minority welfare, total population ఏదైతే ఉందో సెన్సస్ ప్రకారంగా టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులేషన్ వచ్చేసరికి 493.87 lakhs అయితే అందులో మైనారిటీ పాపులేషన్ అంటే ఇంచుమించుగా 8.8% ఉంది, లైక్ 43.46 lakhs అండి. సో అందులో మళ్ళీ కాంపోనెంట్స్ ఉన్నాయి. 6 ముస్లిమ్స్, జైన్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ అండ్ పార్సీస్ని వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ అందరిలో లాస్ట్ ఇంక్లూడ్ అయిన వాళ్ళు ఎవరంటే అది జైన్స్ అండి. జైన్స్ని 2014లో ఇంక్లూడ్ చేశారు. సో వాళ్ళ పర్సంటేజెస్ చూసుకుంటే ముస్లిమ్స్ హైయెస్ట్ ఉన్నారు, అండ్ వాళ్ళ తర్వాత క్రిస్టియన్స్, తర్వాత బుద్ధిస్ట్స్, తర్వాత పార్సీస్, తర్వాత బుద్ధిస్ట్స్, తర్వాత సిక్స్, అండ్ లాస్ట్లో పార్సీస్ వస్తున్నారు. సో డిస్ట్రిక్ట్ వైజ్ సెన్సెస్ ప్రకారంగా ఇది చేయడం జరిగింది. అండ్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో వాక్ ప్రాపర్టీస్ ప్రకారంగా, అంటే వాక్ అనే బోర్డు ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ చేస్తుంది వీళ్ళ ప్రాపర్టీస్ని. సో వాళ్ళ ఫస్ట్ సర్వే, సెకండ్ సర్వే ప్రకారంగా ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో యాక్షన్ ప్లాన్ ప్రకారంగా 4,011 ప్రాపర్టీస్ అనేది వీటి ప్రకారంగా ఉన్నాయి. సో మార్చ్ 2025 కల్లా 8 డిస్ట్రిక్ట్స్లో 37 నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ టు బి సర్వేడ్. అలాగే మార్చ్ 2026 కల్లా ఇన్ని, అని మార్చ్ 2027 కల్లా 3,321 అనేది మనం పెట్టుకున్న సెట్ టార్గెట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ టు ప్రొటెక్ట్ ది వాక్ ప్రాపర్టీస్, అంటే కలెక్టర్స్ ఏంటంటే ఉన్నారో ఫస్ట్లీ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. సో డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. అండ్ దాని హై వాల్యూ వాక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫెన్సింగ్ అండ్ బౌండరీ వాల్స్ అనే దానికి ఫండ్స్ అనేవి వాక్ బోర్డ్ ఇచ్చింది. సో వీళ్ళు ఏంటంటే వాక్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలీజియన్స్కి వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్ లేదా డిస్ట్రిక్ట్ వాక్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేసి మెయింటైన్ చేస్తారు ఈ లిస్ట్ని. సో దట్ దీన్ని ఎన్హాన్స్ చేసుకునే పద్ధతిలో తీసుకెళ్తారు. అలాగే కలెక్టర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాక్ ప్రాపర్టీస్ని ముఖ్యంగా రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో వీటిని ఇంక్లూడ్ చేయాలి అని దీన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ వే ఫార్వర్డ్ వచ్చేసరికి కలెక్టర్స్ ఆర్ బీన్ రిక్వెస్టెడ్ టు ఇంప్లిమెంట్ government assurance for the identification and providing lands for the graveyards of Muslims and Christian communities. అలాగే suitable lands అనేది హజ్ హౌసెస్కి సంబంధించి కూడా వీటిని ఇవ్వడానికి సంబంధించి చెప్పడం జరిగింది. అలాగే టెట్ నోటిఫికేషన్లో ఫ్రీ కోచింగ్ ఇస్ ప్రొవైడెడ్ at 19 centers across the state of minorities, especially for ఉర్దూ మీడియం స్టూడెంట్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారంగా PMJVK ప్రకారంగా దీన్ని రివైవ్ చేస్తున్నారు అండ్ గైడ్లైన్స్ని కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో టోటలీ ఈ పాపులేషన్కి సంబంధించి అన్ని రకాలుగా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఈవెన్ జాబ్ నోటిఫికేషన్స్లో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సో టోటల్ సెన్సెస్ వచ్చేసరికి అండర్ వెయిట్, స్టంటింగ్ అండ్ వేస్టింగ్ అనేది ఉందండి. సో డిపెండింగ్ ఆన్ దేర్ వెయిట్ లాస్ అనేది లేదా మాల్ న్యూట్రిషన్ లెవెల్స్లో వీటిని మనం డిసిఫర్ చేసుకోవచ్చు. సో డిస్ట్రిక్ట్ స్టేటస్ వచ్చేసరికి ఇంక్రీజ్ అనేది ఎక్కువ కర్నూలు ఏరియాస్లో కనిపిస్తున్నాయి. సో అన్ని విషయాల్లో నేను వేస్టింగ్ వచ్చేసరికి విశాఖపట్నంలో ఎక్కువ కనిపిస్తుంది. సో డేంజరస్ ఏరియాస్లోని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో స్టేట్కి వచ్చేసరికి అది బ్యాలెన్స్డ్గా ఓవరాల్గా చూసుకుంటే ఇండియా కన్నా తక్కువలో ఉన్నాము. బట్ స్టిల్ ఇట్ ఈస్ బీన్ ఇన్ అ డేంజరస్ పొజిషన్. మనం దాన్ని ఇంకా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో టోటల్గా ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ ఫర్ వెస్ట్ గోదావరి రిమైనింగ్ ఆల్ 12 districts in ఆంధ్రప్రదేశ్ ఆర్ బీయింగ్ ఎస్టిమేటెడ్ అబవ్ యావరేజ్ ఆఫ్ కంట్రీస్ ఎస్టిమేట్ 23.3%. సో అంటే 20 to 24 ఇయర్స్ ఉమెన్ ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 18 years మ్యారేజ్ అవుతుంది అనే దాని ప్రకారంగా సెన్సెస్ తీస్తే దానిలో మీకు ఇది కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ దాట్ పర్టికులర్ థింగ్ ఈ చైల్డ్ మ్యారేజెస్ వల్ల ఈ ఎక్కువ పర్సంటేజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి టోటల్గా చూస్తే ఇండియా కన్నా ఆంధ్రప్రదేశ్ అనేది చైల్డ్ మ్యారేజెస్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంది. దాన్ని రెడ్యూస్ చేసేయాలని, ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాము. అలాగే అప్డేషన్స్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్ బెస్ట్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి కృష్ణా,
కాకినాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ఈస్ట్ గోదావరి. అలాగే నీడ్ ఇంప్రూవ్మెంట్స్ ఏ డిస్ట్రిక్ట్స్ అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, పార్వతీపురం మన్యం అండ్ కర్నూలు. అలాగే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి జూలై 2024కి బెస్ట్ డిస్ట్రిక్ట్స్కి వచ్చేసరికి కృష్ణా, విజయనగరం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి, ఏలూరు. అలాగే నీడ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడెక్కడ అంటే అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, నంద్యాల, శ్రీ సత్యసాయి, అలాగే అనంతపురం. సో అప్గ్రేడేషన్ అనేది మ్యాండేటరీ ఏడబ్ల్యూసీస్లోని, ముఖ్యంగా సక్షం అంగన్వాడీ సెంటర్స్లోని వీటిని ఇమీడియట్గా చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి ఫుడ్ బ్యాలెన్స్డ్, ముఖ్యంగా మైనర్ రిపేర్స్, పెయింట్స్ అనేవి వాటిని ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎల్ఈడి టీవీస్, అలాగే న్యూట్రిషనల్ ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఫర్ బోత్ బేబీస్ యాజ్ వెల్ యాజ్ ఫీడింగ్ మదర్స్ ఆర్ లాక్టేటింగ్ మదర్స్ ఆర్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాటిని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ అంగన్వాడీస్లో ఏవైతే ఇస్తున్నారో వాటిని ఒకసారి చెక్ చేస్తున్నారు. అలాగే వ్యాక్సినేషన్ డ్రైవ్ని హెల్ప్ చేయడం జరుగుతుంది. సో బేబీస్కి యాజ్ వెల్ యాజ్ మదర్స్కి ఇఫ్ నీడెడ్. అండ్ అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేసుకున్న వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రకారంగా 6,000 రూపీస్ని ఇస్తూనే కిట్ ఇస్తూనే వీళ్ళని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రమోట్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. అలాగే బేబీస్కి అలాగే ప్రెగ్నెంట్ మదర్కి ఇద్దరికి కూడా ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విత్ మెడికేషన్స్ని గవర్నమెంట్ సైడ్ నుంచే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్. సో మిషన్ శక్తి ప్రకారంగా స్టాఫ్ని రిక్రూట్ చేస్తున్నారు వన్ స్టాప్ సెంటర్స్లో. ఎక్కడెక్కడ అంటే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, పల్నాడు, బాపట్ల, నంద్యాల డిస్ట్రిక్ట్స్లో. అండ్ దీని ప్రకారంగా 60 లక్షలు కన్స్ట్రక్షన్కి దీనికి ఇవ్వడం జరిగింది తిరుపతి డిస్ట్రిక్ట్స్లో, ఎక్సెప్ట్ ఫర్ తిరుపతి డిస్ట్రిక్ట్స్ ఇది ఇస్తున్నారు. సో కమిటీస్ అండ్ ఇంటర్నల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో సెక్షనల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013 ప్రకారంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బేటీ బచావో, బేటీ పడావో స్కీమ్స్ని ఎడ్యుకేషన్స్లో ముఖ్యంగా ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే 24 crore బడ్జెట్ అనేది దీనికోసం స్పాన్సర్ చేశారు. నో ఎక్స్పెండిచర్ ఇన్ 13 డిస్ట్రిక్ట్స్. సో దీన్ని ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో సివిల్ సప్లైస్కి వచ్చేసరికి రేపటి సెషన్లో మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్. సో ఈ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక ఫ్యూ సెషన్స్ అనేవి పడతాయండి, బికాస్ టోటల్ డాక్యుమెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గవర్నమెంట్ యొక్క ప్లాన్ అండ్ ప్రపోజల్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రమోట్ చేస్తున్నారు అనే దాని గురించి మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ డాక్యుమెంట్ అనేది చదవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. అలాగే వెన్ కమింగ్ టు యువర్ సిలబస్, టోటల్ సిలబస్కి వచ్చేసరికి టోటల్గా ఉన్న సిలబస్ అవుట్లైన్స్ ఎంతవరకు ఉన్నాయి అండ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే దాని మీద ప్రపోజల్స్ అనేది మనకి ఇందులోనే తెలుస్తుంది. సో సివిల్ సప్లైస్ నుంచి నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ పార్ట్ 5లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఐ హోప్ యూ పీపుల్ లైక్డ్ ఇట్. సో ప్లీజ్ డూ కమెంట్, షేర్ అండ్ లైక్ దిస్ పర్టికులర్ వీడియో. అలాగే సబ్స్క్రైబ్ టు రావుస్ ఐఏఎస్ అకాడమీ, రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్, యాజ్ వెల్ యాజ్ యాప్లో కూడా మీరు ఇందులో లాగిన్ అవ్వచ్చు. అండ్ దీనికి సంబంధించి మిగతా సెషన్స్ లేదా అంటే ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అయినా మీకు కావాలి అనుకుంటే కిందున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా యాప్ త్రూగా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.